హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు రథసప్తమి పూజ చేయడం. సో ఇంటి దగ్గర రథసప్తమి పూజ కంప్లీట్ చేసుకొని ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. సో టెంపుల్ కూడా వచ్చేసిందండి. నేను ఈ 5 నోములు కూడా ఈ టెంపుల్లోనే చేశాను. ఈరోజు నేను పూజ ఎలా చేశాను, ఏమేమి దానం ఇచ్చాను, ఎవరికి దానం ఇచ్చాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూడొచ్చు. నేను చేసిన ఈ 5 నోముల పేర్లు కూడా లాస్ట్ వీడియోలో చెప్పానండి. సో లాస్ట్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూసి. సో ఫస్ట్ గణపతి పూజ అయితే చేశాను. మొదటిగా చిత్రగుప్త నోము చేశాను. చిత్రగుప్త నోముకి ఒక కట్టులేని గంప, ఎడ్లు తొక్కని వడ్లు, ఒక టవలు, పంచె, ఒక గుమ్మడికాయ, కొబ్బరి బొండం, అరటిపళ్ళు, ఆకు, గంటం, తాంబూలం దానమిచ్చాను. చిత్రగుప్తుని చేతిలో ఉండే ఆకు, గంటం అండి. ఇవి మనకి సిల్వర్ షాపుల్లో ఎక్కడన్నా అవైలబుల్గా ఉంటాయి. ఈ సంవత్సరం చిత్రగుప్త నోము చేస్తే నెక్స్ట్ ఇయర్ నుండి ఏ నోములైనా చేయొచ్చు. మనం ముందుగా చిత్రగుప్త నోము చేసిన తర్వాతే ఏ నోములైనా చేయాలి. ఈ నోములు రథసప్తమికి గానీ శివరాత్రికి గానీ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇయర్ నుండి రథసప్తమి పూజ కూడా చేసుకోవచ్చు. చిత్రగుప్తుని కథ వింటే కొంచెం క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఆ కథలోనే ఉంటదండి. చిత్రగుప్త నోము పట్టకుండా ఎన్ని నోములు చేసినా అది వ్యర్థమేనండి. అందుకే ముందుగా చిత్రగుప్త నోము చేసిన తర్వాత ఎన్ని నోములైనా చేయొచ్చు. ఇక దానం ఎవరికి ఇవ్వాలంటే మన అన్నకి గాని తమ్ముడికి గాని ఇవ్వాలి, లేకపోతే పంతులు గారికి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మునికార్తిక నోము. సో నేను 5 నోములు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి ముందుగా చిత్రగుప్త నోముకు విఘ్నేశ్వరుడు పూజ చేశాను కాబట్టి ఇప్పుడు మునికార్తిక నోముకు విఘ్నేశ్వర పూజ చేయనవసరం లేదన్నారు. మునికార్తిక నోముకి ఒక మట్టి మూకిడి, ఒక వత్తి, బూడిది గుమ్మడికాయ, వెండి ప్రమిద, బంగారపు వత్తు, తాంబూలం దానమిచ్చాను. వెండి ప్రమిద ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదండి, ఆ విధంగా ఉంటుంది. గుమ్మడికాయ మీద దీపం పెట్టి దానం చేయాలి. సో ఈ 2 నోములు సేమ్ ప్రాసెస్, కానీ చిత్రగుప్త నోముకి గంపలో ఉన్న ఆకు గంటం వద్ద పూజ చేస్తాము. మునికార్తిక నోముకి దీపం వద్ద పూజ చేస్తాము. జ్యోతిని వెలిగించి పసుపు కుంకుమ వేసి దీపం ధూపం చూపించి నైవేద్యం పెట్టి కథ చదువుకోవాలి. తర్వాత నీరాజనం ఇచ్చి పంతులు గారికి దానం ఇచ్చాను. మూడవది పసుపు గౌరీ నోము. ఈ నోముకు కథ లేదండి, ఓన్లీ పాటే ఉన్నది. ఈ నోము కూడా సేమ్ అండి. గౌరీ పార్వతులను పూజించి నైవేద్యం పెట్టి పసుపు గౌరీ నోము పాట పాడి నీరాజనం ఇచ్చి తాంబూలం ఇచ్చాను. 4వది తౌడు గౌరీ నోము. నేను ముందుగా పసుపు గౌరీ నోముకి గౌరీ పార్వతులను పూజించాను కాబట్టి ఇప్పుడు గౌరీ పార్వతులకు దండం పెట్టుకొని వరుసగా తాంబూలాలు అయితే ఇచ్చాను. 5వది 3 గుమ్ముళ్ళ నోము. సాక్షాత్తు ఆ పార్వతీదేవికి తాంబూలం ఇస్తున్నట్లు భావిస్తూ పసుపు రాసి బొట్టు పెట్టాను. ఈ 3 గుమ్ముళ్ళ నోము చేసిన వారు సంవత్సరం వరకు గుమ్మడికాయ తినకూడదు.